ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఒకటి ఇజ్రాయిల్. ఈ దేశం ఎంత చిన్నదంటే సైజులో మన దేశంలోని రాజస్థాన్లో సగం ఉంటుంది. మన తెలంగాణ స్టేట్లో ఇజ్రాయిల్ ని ఫిట్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇజ్రాయిల్ జనాభా కేవలం 90 లక్షలు, అంటే దాదాపు మన హైదరాబాద్ జనాభా అంతా. అయినప్పటికీ ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి. ఇది ఎంత శక్తివంతమైనదంటే దీని చుట్టూన్న 7 అరబ్ దేశాలు కలిసి ఒకేసారి దీని మీద యుద్ధం చేసినా ఇజ్రాయిల్ ని ఓడించలేకపోయాయి. టెక్నాలజీలో వీరికి పోటీ లేదు, వ్యవసాయంలో కూడా వీళ్ళని మించిన వాళ్ళు లేరు. తాగడానికి నీళ్లు లేవు గాని ఎడారిలో కూడా వీళ్ళు పంటలు పండిస్తున్నారు. మిల్క్ ప్రొడక్షన్ లో కూడా ఇజ్రాయిలే నంబర్ 1. పర్ క్యాపిటా పరంగా ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్న దేశం కూడా ఇజ్రాయిలే. ఇప్పటి వరకు 8 సార్లు వేరే దేశాలు ఇజ్రాయిల్ మీద యుద్ధం చేసినా ఒక్కసారి కూడా ఓడిపోయిన దేశం ఇజ్రాయిల్. గాజా మీద కాల్పులు ఆపాలని ప్రపంచంలో ఉన్న 53 ఇస్లాం దేశాలు కలిసి వార్నింగ్ ఇచ్చినా, ఆఖరికి ఐక్యరాజ్యసమితి హెచ్చరించినా కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయని దేశం ఇజ్రాయిల్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు గట్టిగా 1 కోటి మంది కూడా లేని ఇజ్రాయిల్ ని చూసి పెద్ద పెద్ద దేశాలు ఎందుకు వణుకుతున్నాయి? ఒకప్పుడు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన ఇజ్రాయిల్ ఇప్పుడు ఏ రేంజ్ లో డెవలప్ అయింది? వీళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? Israel, Innovation Nation. ఇజ్రాయిల్ పాత చరిత్రని కాసేపు పక్కన పెడితే 1948లో అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 9 నెలల తర్వాత ఇజ్రాయిల్ ఏర్పడింది. ఇజ్రాయిల్ కి స్వాతంత్రం వచ్చి 24 గంటలు కాకముందే పక్కనే ఉన్న 9 అరబ్ దేశాలు ఇజ్రాయిల్ మీద యుద్ధాన్ని స్టార్ట్ చేశాయి. అప్పుడు ఇజ్రాయిల్ జనాభా 5 లక్షలు, శత్రు దేశాల జనాభా 6 కోట్లు. ఇజ్రాయిల్ కన్నా 120 రెట్లు ఎక్కువ. ఆ యుద్ధంలో ఏ దేశం కూడా ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేయలేదు, ఆఖరికి మనం కూడా. ఇజ్రాయిల్ ఒంటరిగా పోరాడింది, గెలిచింది. అరబ్ దేశాలు ఓడిపోయాయి. ఆ తర్వాత 7 సార్లు ఇజ్రాయిల్ మీద యుద్ధాలు జరిగాయి. యుద్ధం జరిగిన ప్రతిసారి ఇజ్రాయిలే గెలిచింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇది ఓడిపోలేదు. 1989 నుంచి ఒక్క పాలస్తీనా వాళ్ళు మాత్రమే 170 సార్లు ఇజ్రాయిల్ మీద దాడులు చేశారు. ఎప్పుడు ఎవడెటాక్ చేస్తాడో తెలీదు, చుట్టూ శత్రువులే. ప్రతి 10 సంవత్సరాలకోసారి ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులున్న ఒక దేశం మహా అయితే ఏం డెవలప్ అవుతుంది కదా? ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇజ్రాయిల్ అంటే ఏంటో, ఇజ్రాయిల్ ఏ రేంజ్ లో డెవలప్ అయిందో మీకే తెలుస్తుంది. సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే ముందు ఇజ్రాయిల్లో 99% అందరూ చదువుకున్న వాళ్లే. వీళ్ళ చదువులు మనలాగా బట్టి చదువులు కాదు. 1960 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయిల్ కి చెందిన 13 మందికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. 120 కోట్ల జనాభా ఉన్న మన దేశం 1930 తర్వాత ఇప్పటి వరకు సైన్స్ లో ఒక్క నోబెల్ ప్రైజ్ కూడా పొందలేకపోయింది. కానీ 2004 నుంచి ఇప్పటి వరకు ఒక్క సైన్స్ లోనే ఇజ్రాయిల్ కు 6 నోబెల్ ప్రైజులు వచ్చాయి. అన్ని అరబ్ దేశాలు కలిసి సంపాదించిన నోబెల్ ప్రైజ్ల కన్నా ఈ చిన్న దేశం ఇజ్రాయిల్ సంపాదించిన నోబెల్ ప్రైజ్లే ఎక్కువ. అంతేకాదు, వరల్డ్ లోని టాప్ 100 యూనివర్సిటీస్ లో ఇజ్రాయిల్ కి చెందిన 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇజ్రాయిల్ కన్నా 150 రెట్లు పెద్దదైన మన దేశం నుంచి ఒక్క యూనివర్సిటీ కూడా టాప్ 100 లో లేదు. అంతేకాదు, సొంతంగా ఉపగ్రహాల్ని తయారు చేసి స్పేస్ లోకి పంపే టెక్నాలజీ ఈ ప్రపంచంలో కేవలం 10 దేశాలకు మాత్రమే ఉంది. అందులో ఇజ్రాయిల్ ఒకటి. 1988 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయిల్ 13 ఉపగ్రహాల్ని స్పేస్ లోకి పంపించింది. ఆఖరికి మనం కూడా రీసాట్-2 అనే స్పై శాటిలైట్ ని ఇజ్రాయిల్ నుంచే కొనుక్కొని స్పేస్ లోకి పంపించాం. దీన్నే ఇప్పుడు శత్రు దేశాల మీద నిఘా ఉంచడానికి యూజ్ చేస్తున్నాం. స్కూల్ పిల్లలు తయారు చేసిన శాటిలైట్ ని స్పేస్ లోకి లాంచ్ చేసిన ఫస్ట్ కంట్రీ కూడా ఇజ్రాయిలే. అమెరికాలో ప్రతి 10,000 మందికి 85 మంది సైంటిస్టులు, ఇంజనీర్లుంటే జపాన్ లో ప్రతి 10,000 మందికి 83 మంది సైంటిస్టులు, ఇంజనీర్లున్నారు. అదే ఇజ్రాయిల్లో ప్రతి 10,000 మందికి 140 మంది సైంటిస్టులు, ఇంజనీర్లున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయిల్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో. దీనికి మెయిన్ రీజన్ ఇజ్రాయిల్ గవర్నమెంట్. 1950-60లోనే వీళ్లు తమ బడ్జెట్ లో 30% స్కూల్స్ మరియు యూనివర్సిటీస్ డెవలప్ చేయడానికి ఖర్చు చేశారు. నెక్స్ట్, ఇజ్రాయిల్ అగ్రికల్చర్. ఇజ్రాయిల్లో ఉన్న 66% ల్యాండ్ అంతా ఎడారి. ఇక్కడ వర్షాలు కూడా చాలా తక్కువ. తాగడానికి కూడా వీళ్ళ దగ్గర నీళ్లు లేక పక్కనే ఉన్న సముద్రం నుంచి పైప్లేసి తీసుకొచ్చిన సాల్ట్ వాటర్ నుంచి సాల్ట్ ని తీసేసి యూజ్ చేస్తున్నారు. తాగడానికే నీళ్లు లేవు, వీళ్ళు వ్యవసాయం ఏం చేస్తారు అని అనుకోకండి. ఇజ్రాయిల్లోని ఇండ్లలో వాడే 60% వాటర్, ఇండస్ట్రీస్ లో వాడే 85% వాటర్ ఇలా సముద్రం నీటి నుంచి డిసాలినేషన్ ద్వారా తయారు చేసిందే. వాడిన మురికి నీటిని 20% రీసైకిల్ చేయడమే చాలా కష్టం. అలాంటిది ఇజ్రాయిల్ 97% డ్రైనేజ్ వాటర్ ని ప్యూరిఫై చేసి అదే వాటర్ తో వాళ్ళ దేశంలోని సగం వ్యవసాయానికి నీళ్లందిస్తుంది. అంటే స్నానాలు చేసి ప్లేట్లు కడిగిన నీళ్లతోనే వీళ్ళు పంటలు పండిస్తున్నారన్నమాట.
ఇజ్రాయెల్ వ్యవసాయానికి యూజ్ చేస్తున్న నీళ్లలో 55% నీళ్లు ఇలా డ్రైనేజ్ వాటర్ నుంచి ఫిల్టర్ అయి వచ్చినవే. మనమేమో డ్రైనేజ్ వాటర్ ని గలీజ్ నీళ్లని నదుల్లోకి వదిలేసి ఉన్న నదుల్ని కూడా గలీజ్ చేస్తున్నాం. వీళ్ళేమో అదే గలీజ్ నీళ్లని ప్యూరిఫై చేసి అద్భుతమైన పంటల్ని పండిస్తున్నారు. మరో మెయిన్ విషయం ఏంటంటే వీళ్ళకి కావాల్సిన 90% ఆహార పదార్థాల్ని వీళ్ళే సొంతగా పండించుకుంటున్నారు. వీళ్ళు పండించే దాంట్లో 45% కూరగాయలు, పండ్లే. అంతేకాదు యుఎస్, యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్ లో కూడా 30% వాటర్ లీకేజీల వల్ల వేస్ట్ అవుతుంది. కానీ ఇజ్రాయిల్లో 7% వాటర్ మాత్రమే లీకేజీల వల్ల వేస్ట్ అవుతుంది. నీటిని ఎంత బాగా వాడుకోవాలో ఇజ్రాయెల్ కి తెలిసినంతగా వేరే ఏ దేశానికి తెలియదు. అందుకే నీటిని రీసైక్లింగ్ చేసే దేశాల్లో ఇజ్రాయెలే ప్రపంచంలో నంబర్ 1. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ని కనిపెట్టింది కూడా వీళ్లే. ఈ సిస్టమ్ ద్వారా వీళ్లు 70% తక్కువ వాటర్ తో పంటల్ని పండిస్తున్నారు. లాస్ట్ 40 సంవత్సరాల్లో నీటి వినియోగంలో ఎలాంటి మార్పు లేకుండా జీడీపీలో 300% డెవలప్ అయిన ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్. ఒక్కసారి ఈ గ్రాఫ్ ని చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. ఇజ్రాయెల్ వ్యవసాయం కోసం 1986లో ఎంత నీటినైతే యూజ్ చేసేదో ఇప్పుడు అంతే నీటిని యూజ్ చేస్తుంది. కానీ దిగుబడి మాత్రం 40% పెరిగింది. అంతేకాదు ప్రపంచంలోని అత్యధిక పాల దిగుబడి ఇచ్చే ఆవులు ఇజ్రాయెల్లోనే ఉన్నాయి. ఒక ఇజ్రాయెల్ ఆవు సంవత్సరానికి యావరేజ్ గా 12,000 కేజీల మిల్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఆస్ట్రేలియా లాంటి డెవలప్డ్ దేశాల కన్నా డబుల్. ప్రపంచవ్యాప్తంగా హెక్టార్కి యావరేజ్ గా 50 టన్నుల టమాటా పండుతుంది. కానీ ఇజ్రాయెల్ గ్రీన్ హౌస్ లో హెక్టార్కి 300 టన్నుల టమాటాని పండిస్తుంది. ఒక చిన్న దేశం, ఉన్నదంతా ఎడారే, తాగడానికి కూడా నీళ్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయెల్ ప్రపంచానికి వ్యవసాయం అంటే ఎలా చేయాలో చూపిస్తుంది. నెక్స్ట్, ఇజ్రాయెల్ డిఫెన్స్ సెక్టార్. చుట్టూ ఇంతమంది శత్రువులున్నా ఇజ్రాయెల్ ని టచ్ చేయాలంటే భయపడతారు. దానికి కారణం ఇజ్రాయెల్ ఆర్మీ. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే 100వ అతి చిన్న దేశం. కానీ వీళ్ళ ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే 9వ శక్తివంతమైనది. ప్రపంచంలోనే వేగంగా నిర్ణయాలు తీసుకోగల ఆర్మీ ఇజ్రాయెల్ ఆర్మీ. దేశం మొత్తం కవర్ చేయగలిగే యాంటీ బాలిస్టిక్స్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్ మాత్రమే. అంటే ఎవరైనా ఇజ్రాయెల్ మీద రాకెట్ ని వదిలితే ఈ యాంటీ బాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ ఆ రాకెట్ ని గాల్లోనే పేల్చేస్తుంది. వీళ్ళు తయారు చేసిన ఐరన్ డోమ్ ప్రపంచానికి ఇజ్రాయెల్ సత్తా ఏంటో చూపించింది. వీళ్ళకి కావలసిన ఆయుధాలు తయారు చేసుకోవడమే కాకుండా తయారు చేసిన దాంట్లో 80% ఆయుధాలని వేరే దేశాలకు అమ్ముతున్నారు. ఒక్క 2020లోనే ఇజ్రాయెల్ 59,000 కోట్ల విలువైన ఆయుధాలని వేరే దేశాలకు అమ్మింది. 130 కోట్ల జనాభా ఉన్న మనం ఆయుధాలని ఎక్స్పోర్ట్ చేసే దేశాల లిస్టులో 23వ ప్లేస్ లో ఉంటే కేవలం 90 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్ ఈ లిస్టులో 8వ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ 16 దేశాలకి ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలను కొనుక్కుంటున్న దేశాల్లో మనమే టాప్. మనం ఇప్పటివరకు కొన్న ఆయుధాల్లో 30% ఆయుధాలు ఇజ్రాయెల్ నుంచి కొన్నవే. వాళ్ళు అమ్మడంలో టాప్ లో ఉంటే మనం కొనడంలో టాప్ లో ఉన్నాం. ఒక్క మనకే కాదు, ఇజ్రాయెల్ యుఎస్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ కి కూడా 10% ఆయుధాలని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆయుధాల్లోనే కాదు, డ్రోన్స్ ని తయారు చేయడంలో కూడా ఇజ్రాయెలే నంబర్ 1. 1985 నుంచి 2014 వరకు మార్కెట్ లో అమ్ముడైన డ్రోన్స్ లో 60% డ్రోన్స్ ని ఇజ్రాయెలే తయారు చేసింది. రీసెంట్ గా మనం కూడా వీళ్ళ దగ్గర నుంచే డ్రోన్స్ ని కొనుక్కున్నాం. 90 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో 35 లక్షల మంది ఆర్మీలో పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్లో పుట్టిన అమ్మాయైనా అబ్బాయైనా 18 సంవత్సరాలు దాటిన తర్వాత తప్పకుండా ఆర్మీలో పనిచేయాలి. మగవాళ్ళైతే 3 సంవత్సరాలు, ఆడవాళ్ళైతే 2 సంవత్సరాలు. అది సినిమా హీరో కొడుకైనా, కోటీశ్వరుడు కొడుకైనా, ఆఖరికి PM కొడుకైనా సరే ఆర్మీలో ఖచ్చితంగా పనిచేయాల్సిందే. అందుకే వీళ్ళ దేశంలో ప్రధానమంత్రులు కూడా ఒకప్పుడు సైనికులే. ఈ రూల్ వల్ల ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల వయసులోనే ఒక ప్రాబ్లం ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. దేశం అంటే ఏంటో తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి గన్నుని ఎలా వాడాలో తెలుసు. అవసరమైతే ఆ దేశంలోని ప్రతి ఒక్కడు సైనికుడిగా మారగలడు. నెక్స్ట్, ఇజ్రాయెల్ స్టార్టప్స్. ఇజ్రాయెల్ స్టార్టప్స్ కి ఒక స్వర్గం లాంటిది. ఒక పక్క ఇంతమంది శత్రువులున్న ఈ చిన్న దేశం నుంచి వచ్చే స్టార్టప్స్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. వరల్డ్ లో ఫస్ట్ మొబైల్ మోటరోలా తయారైంది ఇజ్రాయెల్లోనే. వాయిస్ మెయిల్ టెక్నాలజీని డెవలప్ చేసింది ఇజ్రాయెలే. మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ ని తయారు చేసింది వీళ్లే. వీళ్ళు తయారు చేసిన మొబైల్ ఐ అనే కంపెనీని 2017లో ఇంటెల్ కొనుక్కుంది. వీళ్ళు తయారు చేసిన వేజ్ అనే గూగుల్ మ్యాప్స్ లాంటి కంపెనీని 2013లో గూగుల్ కొనుక్కుంది. ఇవే కాదు, వేజ్, విక్స్, సోడా స్ట్రీమ్, ఫైవర్ లాంటి స్టార్టప్స్ అన్నిటికీ పుట్టినిల్లు ఇజ్రాయెల్. అంతేకాదు IBM, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ లాంటి ప్రపంచంలోని టాప్ కంపెనీల్లో 50% కంపెనీలు తమ R&D సెంటర్స్ ని ఇజ్రాయెల్లో స్టార్ట్ చేశాయి. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ లో US, UK తర్వాత ఇజ్రాయెల్ 3వ ప్లేస్ లో ఉంది. మనం 20వ ప్లేస్ లో ఉన్నాం. ఇజ్రాయెల్ డెవలప్ అవడానికి మరో మెయిన్ రీజన్ మొసాద్.
మనకు రా ఎలాగో ఇజ్రాయెల్ కి మూసాద్ అలాగా. మూసాద్ అంటే మరణం అని అర్థం. ఇజ్రాయెల్ కి మోసం చేయాలనుకున్న ఎవ్వరిని ఈ మూసాద్ వదిలిపెట్టదు. ప్రపంచంలోని టాప్ 5 గూఢచార సంస్థల్లో మూసాద్ ఒకటి. ఇజ్రాయెల్ కి ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏ దేశంలో దాక్కున్నా సరే, ఈ మూసాద్ వాళ్ళని వెతికి మరీ చంపుతుంది. వీళ్ళు చేసిన ఒక్కో ఆపరేషన్ ముందు జేమ్స్ బాండ్ సినిమాలు కూడా పనికిరావు. 1960లో వేలాది మంది యూదుల చావుకు కారణమైన అడాల్ఫ్ హిచ్మెన్ అనే వ్యక్తి అర్జెంటీనాలో దాక్కుంటే మూసాద్ అతన్ని వెతికి పట్టుకుని తిరిగి ఇజ్రాయెల్ కి తీసుకొచ్చి చంపేసింది. 1972లో 11 మంది ఇజ్రాయెల్ ఒలింపిక్ ప్లేయర్స్ ని పాలస్తీనా ఉగ్రవాదులు చంపేస్తే అందుకు కారణమైన ప్రతి ఒక్కరిని వెతికి చంపింది మూసాద్. 1976లో 94 మంది ఇజ్రాయెల్ ప్రయాణికులున్న విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్ చేస్తే 90 నిమిషాల కంటే తక్కువ టైంలో ఇజ్రాయెల్ ఆర్మీ వాళ్ళని రక్షించడానికి మెయిన్ రీజన్ మూసాదే. రీసెంట్ గా ఇరాన్ కి చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్ ఫక్రీజాదేను అతని భార్యని జస్ట్ 3 నిమిషాల్లోనే రిమోట్ కంట్రోల్ గన్ని యూజ్ చేసి చంపింది మూసాదే. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడు సమస్య వచ్చినా దాన్ని క్లియర్ చేయడంలో మూసాద్ ముందుంటుంది. అందుకే మూసాద్ వరల్డ్ లోనే టాప్ 5 గూఢచార సంస్థల్లో ఒకటి. లాస్ట్, ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ. ఈ చిన్న దేశంలో ఇప్పుడు దాదాపు 500కు పైగా సైబర్ సెక్యూరిటీ కంపెనీలున్నాయి. ఈ ప్రపంచంలో 7,000 కోట్ల కన్నా ఎక్కువ విలువ చేసే సైబర్ సెక్యూరిటీ కంపెనీలు కొన్నే ఉన్నాయి. ఆ కొన్నింటిలో 33% కంపెనీలు ఇజ్రాయెల్లోనే ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రతి సంవత్సరం 70,000 కోట్ల విలువైన సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ని వేరే దేశాలకి అమ్ముతుంది. ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ కోసం ఖర్చు చేసే ప్రతి 100 రూపాయల్లో 40 రూపాయలు ఇజ్రాయెల్ కంపెనీలకి వెళ్తాయి. ఇజ్రాయెల్ ఇలా సైబర్ ప్రపంచంలో కింగ్ లా మారడానికి మెయిన్ రీజన్ ఇక్కడ హై స్కూల్లో కూడా సైబర్ సెక్యూరిటీని ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉంచుతున్నారు. ఈ దేశంలోని చాలా యూనివర్సిటీస్ అండర్ గ్రాడ్యుయేషన్ లోనే ఇంటర్నెట్ సైబర్ సెక్యూరిటీ కోర్సులని ఆఫర్ చేస్తున్నాయి. ఈ ప్రపంచంలోనే సైబర్ సెక్యూరిటీలో PhD ఇచ్చిన మొట్టమొదటి దేశం ఇజ్రాయెల్. కేవలం వీటిలోనే కాదు, ఇజ్రాయెల్ ని మన దేశంతో పోల్చింది కేవలం మీకు అర్థం కావడానికి మాత్రమే. దీన్ని తప్పుగా తీసుకోవద్దు. ఒక చిన్న దేశం, మనకన్నా 150 రెట్లు చిన్న దేశం, మన హైదరాబాద్ అంత జనాభా కూడా లేని దేశం, చుట్టూ శత్రువులే. ప్రతి 10 సంవత్సరాలకోసారి ఏదో ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అయినా వీళ్ళు ఏ రోజు భయపడలేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వీళ్ళు ఓటమిని ఒప్పుకోలేదు. ఎడారిలో కూడా వ్యవసాయం ఎలా చేయాలో వీళ్ళు ప్రపంచానికి నేర్పిస్తున్నారు. డెవలప్ అయిన దేశాలకు కూడా టెక్నాలజీ అంటే ఏంటో చూపిస్తున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పటికీ 24 దేశాలు ఇజ్రాయెల్ ని ఒక దేశంగా ఒప్పుకోవట్లేదు. మొదట్లో మనం కూడా ఒప్పుకోలేదు. 1947లో ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా UN లో ఓట్ చేసిన వాళ్ళలో మనం కూడా ఉన్నాం. పోనీ ఇజ్రాయెల్ ఒక దేశమైన తర్వాత అయినా మనం దాన్ని గుర్తించామా అంటే అదీ లేదు. ఇజ్రాయెల్ ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించడానికి మనకు 2.5 ఏళ్ల టైం పట్టింది. ఇజ్రాయిల్ ఒక యూదుల దేశమని, అక్కడికెళ్తే మన దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల ఓట్లు పోతాయని మన దేశానికి చెందిన ఏ ప్రధాని కూడా 70 సంవత్సరాల వరకు ఇజ్రాయిల్లో కాలు కూడా పెట్టలేదు. రీసెంట్ గా మోడీ గారు అక్కడికి వెళ్లడం జరిగింది. ఇజ్రాయిల్లో పర్యటించిన మొట్టమొదటి PM మన మోడీ గారే. ఇజ్రాయిల్ వేరే దేశాలకు ఏం చేసింది అనే దాన్ని పక్కన పెడితే మనకు మాత్రం చాలా హెల్ప్ చేసింది. 1962 చైనా వార్ టైంలో చైనా గురించి మనకు కీలకమైన ఇన్ఫర్మేషన్ ని ఇచ్చింది ఇజ్రాయిలే. 1971, 1999 వార్ టైంలో మనకు అవసరమైన ఆయుధాల్ని వెంటనే సప్లై చేసిన దేశం ఇజ్రాయిల్. నా వరకు మన దేశానికి ఎవరైనా మంచి ఫ్రెండ్ ఉన్నారంటే అది ఇజ్రాయిలే. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ ఫ్యాక్ట్స్ ఫర్ యూ. ఈ వీడియో ద్వారా మీరు ఇజ్రాయిల్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆ పేజీకి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి ఫాలో అవ్వండి.